గుడ్ మార్నింగ్. ప్రకాశం జిల్లాలో పోలింగ్ స్టేషన్లు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 4:30 నుంచి అధికారులు పోలింగ్ స్టేషన్లు ఎవరైతే ఉన్నారో అధికారులతో పాటు 5 గంటల సమయానికి ఏజెంట్లు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇదే విధంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఏజెంట్లు దాదాపు ఉన్న మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాక్ పోలింగ్ లో ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న 3,269 పోలింగ్ బూత్ల్లో మొత్తం దాదాపు 10 ఈవీఎం మిషన్లు మొరాయించినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మన ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని 81వ పోలింగ్ స్టేషన్ లో మనం ఉన్నాం. అయితే ఈ 81వ పోలింగ్ స్టేషన్ లో చూసుకుంటే దాదాపు అన్ని మాక్ పోలింగ్ లో అంతా సవ్యంగానే ఉన్నాయి. అయితే ప్రకాశం జిల్లా 84 పోలింగ్ కేంద్రాల్లో చూసుకుంటే ఈవీఎం మొరాయించిన అభ్యర్థులు అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా ఢిల్లీ నుంచి చూసుకుంటే ఏదైతే ఢిల్లీ ఉందో ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు ఉన్నాయి. అయితే చీరాల నియోజకవర్గం ఢిల్లీ నుంచి సంబంధించిన దాదాపు 6 బృందాలు ఇక్కడ పర్యవేక్షిస్తున్నాయి. ఎక్కడ ఈవీఎంలు మొరాయించిన వెంటనే వాటిని పరిశీలించడానికి వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలనే ఆలోచన అధికారులు పూర్తి స్థాయిలో నేర్పుతున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పోలింగ్ కు ఆసక్తికరంగా దాదాపు ఉదయం 5:30 నుంచే తాము ముందు మొదటి ఓటు మేము వేయాలంటూ చాలా మంది ఇప్పటిదాకా వేస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది పోలింగ్ వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు మేము చూస్తున్నాం దాదాపు 5:30కే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. మీరు 5:30కి పోలింగ్ కేంద్రానికి ఉత్సాహంగా చేరుకోవడంలో అంతది నేను ఇప్పటికి 7 సార్లు ఓటు చేశాను. ఇది 8వ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నాకున్న ప్రీతిని నిరూపించడానికి నేను మరొకసారి తయారైనాను. ఇప్పుడు కొత్తగా వీవీప్యాట్ మిషన్స్ ఈసారి ఇంట్రడ్యూస్ చేశారు. పోయినసారి ఈవీఎంల ద్వారా అంతకుముందు బ్యాలెట్ ద్వారా ఎన్నోసార్లు ఓట్ చేశారు. ఇప్పుడు కొత్తగా వీవీప్యాట్ కూడా పెట్టడం ద్వారా ఆ ఎగ్జైట్మెంట్ ని ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నాకున్న ప్రీతిని నిరూపించడానికి మళ్ళీ ఒకసారి లైన్లో నిలబడ్డారు. పాలకులు అందరూ ఈ వ్యవస్థ యొక్క దీన్ని చెడిపోకుండా వాళ్ళలో ఉన్న ప్రీతిని నిరూపించడానికి వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడాల్సిన బాధ్యత నేటి పాలకులది. వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ప్రజలు కూడా అట్లాగే స్వేచ్ఛగా వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ ఓటును వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలు లేకుండా. థ్యాంక్ యూ. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. అదేవిధంగా ఈ పౌరుడు ఏ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి అదేవిధంగా ఈవీఎం ప్యాడ్లు ఏవైతే ఉన్నాయో కొత్తగా ఉన్న ఈవీఎం ప్యాడ్లు చూసుకుంటే ఈవీఎం ప్యాడ్లో ఎలా ఉంది యాంగ్జైటీని కూడా వాళ్ళు చూడటానికి ఉన్నారని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో చూసుకుంటే చీరాల నియోజకవర్గం ముఖ్యంగా చెప్పుకుంటే చీరాల నియోజకవర్గం ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో చీరాల నియోజకవర్గం రెడ్ అలర్ట్ గా గుర్తించారు అధికారులు. పోలీసు అధికారులు అయితే ఎవరైతే రెవెన్యూ అధికారులు అయితే ప్రకాశం జిల్లా చీరాలలో చూసుకుంటే దాదాపు గడిచిన 2 రోజుల నుంచే పోలీసులు పెద్ద పనిగా బాధ్యత తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, స్థానిక పరిస్థితులను బట్టి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఉన్న విభేదాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దృష్టి సాధించింది ప్రకాశం జిల్లా చీరాల నుంచి చూస్తున్నారు. రాజేష్ చెప్పండి, 83వ పోలింగ్ స్టేషన్ కు సంబంధించి ఈవీఎంలు మొరాయించాయి అని చెప్తున్నారు కదా, సుమారు 10 ఈవీఎంలు పనిచేయడం లేదని చెప్పారు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అంటే సమాచారం ఉందా? అంటే రెక్టిఫై అయిందా? మాక్ పోలింగ్ ఇంకా స్టార్టే కాలేదని తెలుస్తోంది. మరి ఓటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది అక్కడ? మాక్ పోలింగ్ అయితే ఇప్పటికే మాక్ పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. చూస్తే మాక్ పోలింగ్ స్టార్ట్ అవడంతో ఈవీఎంలు మొరాయించినని మాక్ పోలింగ్ ఉన్న ఏజెంట్లు కావచ్చు, అధికారులు కానీ గుర్తించారు. అయితే ప్రకాశం జిల్లాలో చూసుకుంటే దాదాపు 10 ఈవీఎం మిషన్లు మొరాయిస్తున్నాయి. అయితే ప్రకాశం జిల్లా ప్రస్తుతం మనం చీరాల నియోజకవర్గంలో 84వ నెంబర్ బూత్ ఏదైతే ఉందో 83వ నెంబర్ బూతుల్లో ఈవీఎం మిషన్ మొరాయించాయి. అయితే ఈ ఈవీఎం మొరాయించడంతో మరో 20 నిమిషాల పాటు సమయం ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అధికారులు ఎంచుకుంటున్నారు. దీంతో పాటు ఈవీఎం మిషన్లు ఏవైతే ఉన్నాయో మొరాయించే టెక్నికల్ టీం కూడా ఇప్పటికే పోలింగ్ బూత్ 83వ పోలింగ్ బూత్ కి చేరుకున్నారు. అయితే జిల్లాలో చూసుకుంటే 10 ఈవీఎం మిషన్ చేరిపోయినా కేవలం తాత్కాలికమే చిన్న సమస్యల వల్ల మాత్రమే ఈ మొరాయిస్తున్నాయి. ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లం అనేసి ఇక్కడ ఉన్న అధికారులు చెబుతున్నారు. చూస్తున్నారు. ఓకే, భద్రతకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు రాజేష్ అక్కడ? అయితే భద్రత సంబంధించి చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఉన్న 186 పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రెడ్ అలర్ట్ గా 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చూసుకుంటే చీరాల నియోజకవర్గాన్ని పోలీసులు ప్రతిష్టాపన చేశారు. ఎందుకంటే చీరాల నియోజకవర్గంలో గడిచిన రాత్రి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించిన
పర్సనల్ సెక్రటరీ పైన రాత్రి దాడి జరిగింది. అదే దాడిలో గాయపడి కత్తితో గాయపరిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో ప్రకాశం జిల్లాలో చూసుకుంటే గత రాత్రి మాత్రమే కొత్తగా కౌన్సిల్ ఎస్పీ గారిని నియమించారు. అయితే గత రాత్రి ఎస్పీని నియమించడంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గొడవలు వివాదాలు జరుగుతాయనే ముందస్తు దృష్టితో ప్రకాశం జిల్లాలో పోలీసు బలగాలు కూడా చీరాల కేంద్రంగానే దృష్టి సారించారు. చూస్తాం. ఓకే, రైట్ రాజేష్. అది ప్రకాశం జిల్లాలో చీరాల నియోజకవర్గానికి సంబంధించి 81, 83 పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి రాజేష్ అందించినటువంటి రిపోర్ట్. 83వ పోలింగ్ స్టేషన్లో మాక్ పోలింగ్ స్టార్ట్ అవ్వగానే ఈవీఎంల మొరాయింపు విషయం తెలిసింది. అయితే సుమారు 10 ఈవీఎంలు పనిచేయనట్టు చెబుతున్నారు. మరో 20 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఈ టైంలోనే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాము, పోలింగ్ రైట్ టైంకే స్టార్ట్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పినట్టుగా చెబుతున్నారు. అండ్ 81వ పోలింగ్ స్టేషన్లో కనుక చూసుకున్నట్లయితే ఈవీఎంలు పక్కాగా పనిచేస్తున్నాయి, అంత కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఇక్కడ భద్రత ఏర్పాట్లు కూడా చాలా రెడ్ అలర్ట్తోని చేసినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తోంది. అదేవిధంగా అక్కడ మన విజువల్స్లో చూసినప్పుడు టెంట్ కానీ, అంటే మధ్యాహ్నం కంతా ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి టెంట్ ఇతరత అన్ని సదుపాయాలు కూడా కల్పించినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఇక ఏదైతే 83వ పోలింగ్ బూత్లో ఈవీఎంల మొరాయింపు ఉందో మరో 20 నిమిషాల్లో దాన్ని రెక్టిఫై చేస్తాము అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది.